ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ యొక్క మూడవ మాట చెప్పాలని నన్ను అడిగినటువంటి మరి సహోదరులు రూబేను, అలాగే సుజన, మరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. హౌస్ ఆఫ్ జోదా చర్చ్ వరకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఇజ్రాయెల్ దేశం నుంచి, యెరూషలేము నుంచి తెలుగు క్రిస్టియన్ చర్చ్ ఇన్ హోలీ ల్యాండ్ సంఘము తరపున కూడా నా ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శుక్రవారము, ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటి ఈ దినము పాపి అయినటువంటి మానవ యొక్క జీవితము ధన్యమైనటువంటి దినం. మన ప్రభువు, మన రక్షకుడు మనకు బదులుగా మనం పొందవలసినటువంటి శిక్షణ అంతా ఆయన భుజాల మీద తీసుకుని, ఆయన మనం చెల్లించవలసినటువంటి వెలనంతా కూడా ఆ కల్వరి శిలువ పైన ఆయన చెల్లించినటువంటి దినము. మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకిచ్చాడు ఆయన. ఈ యొక్క శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని మరి మీతో కలిసి నేను ఈ యొక్క శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో సప్తస్వరాలని, శిలువ స్వరాలని మరి చెప్పుకుంటున్నటువంటి 7 మాటల్లో 3వ మాట చెప్పడానికి మరి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండేటు చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లిని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాటను మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నారో ఈ మాటలు చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయన అంత బాధలో ఉండి రక్తక్షిప్తమైనటువంటి ఆ పరిస్థితిలో మాంసపు ముద్దగా మార్చబడినటువంటి ఆయన ఆ గాయాలు అనుభవిస్తూ కూడా తన తల్లి పడుతున్నటువంటి దుఃఖాన్ని, వేదనని, అలాగే ఆ ప్రక్కన ఉన్నటువంటి తన ప్రియశిష్యుడైనటువంటి యోహాను, తన రొమ్మును ఆనుకుని ఉండేటటువంటి యోహానును కూడా చూసి ఆయన ఈ మాటలు ఆ శిలువ మీద నుంచి పలుకుతున్నట్లుగా 3వ మాటగా మనం చూస్తాం. తన తల్లి బాధ్యతను ఆయన తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంతవరకు నా తల్లి నన్ను పెంచింది, 30 సంవత్సరాలు నా తల్లిదండ్రుల సంరక్షణలో నేను పెరిగాను. ఇప్పుడు నేను లేకపోతే నా తల్లి ఒంటరి అవుతుంది, కాబట్టి నా తల్లి బాధ్యతను నేను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అంత వేదనలో గాయాలు పొంది కూడా తన తల్లి గురించి ఆ గొప్ప ప్రేమను మరి చూపించున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఆ సిలువ వేయబడుతున్నటువంటి ఆ సమయంలో మనం చూసినప్పుడు తన తల్లి అయినటువంటి మరియ ఎంతో వేదన పడుతోంది, దుఃఖపడుతోంది. ఆమెకు ఒక సంగతి తెలుసు. ఎందుకంటే బాలుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము దేవాలయంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత సిమియోను అనేటువంటి ప్రవక్త ఒక ప్రవచనం చెప్తాడు. 2వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుంటే, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించి ఉన్నాడు. మరియు నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అనేటటువంటి మాట. అమ్మ, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని మరియతో బాలుడైన యేసుని ఎత్తుకుని ఒక ప్రవచనం చెప్పాడు. ఆ యొక్క బాధలు యేసుక్రీస్తు ప్రభువారు పడుతూ ఉన్నప్పుడు, శ్రమలు పడుతున్నప్పుడు, మన కొరకు వేదన పడుతూ ఆ శిలువ మీద ఆయన గాయాలు పొంది రక్తసిక్తమై ఉన్నప్పుడు ఆమె ఎంతగానో దుఃఖముతో ఆమె కన్నీటిని కారుస్తూ బాధపడుతూ ఉంటే, ఆ సమయంలో ఆమె సిమియోను ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఆమెకు గుర్తుకొచ్చింది.
ఈయనంట అనేకుల హృదయ ఆలోచనలు బయలుపడినట్లు, అంటే ఏ హృదయము ఏ ఆలోచన ఎలా ఉందో, ఎంతమంది నమ్మించి మోసం చేస్తారో, ఎంతమంది నేను నీ కొరకు సావలసి వచ్చిన నేను చనిపోవటానికి నేను సిద్ధమే అని చెప్పినలాంటి పేతురు లాంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ రాయబడ్డది అనేకుల యొక్క హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడనే మాట ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, చాలామంది వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే, పైకి మేమున్నాం, మేము సహాయం చేస్తాం, మేము నీకు తోడై ఉంటాం అనేటటువంటి మాటలు మాట్లాడతారు. కానీ సమయం వచ్చేటప్పటికి ఎలాగా వాళ్ళు దాటిపోతారో, తప్పిపోతారో, ఎలా విడిచిపెట్టేస్తారో, ఈ యొక్క మాటల్ని ముందుగానే సిమియోను ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ఆ గెత్సేమనే తోటలో పట్టుకున్నారో, ఆ యొక్క అధికార మందిరం దగ్గరికి వరకు వారు రాగలిగారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చి, ఆయన ఎప్పుడైతే దూషించటము, ఆయన ఎప్పుడైతే కొరడ దెబ్బలు కొట్టడం, అపహసించటం, ముసుగు ఎదిసి గుద్ది నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించమని హేళన చేయటం, ఈ రీతిగా ఎప్పుడైతే వారు చేయటం ప్రారంభించారో, ఆయన వెంబడిస్తాము, ఆయనతో ఉంటామని చెప్పినటువంటి వారు ఎవరు కూడా ఆయనతో లేకుండా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ సిమియోను అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించి ఉన్నాడని మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రియులారా ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుని ఇక్కడ తల్లి చూస్తూ ఉంది. ఇదిగో నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము మరి బయలు వెళ్తూ ఉంటుంది, దూసుకుపోతుంది అని తల్లి అయిన మరియతో చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఆమె కన్నీరు మున్నీరుగా ఆ సిలువ దగ్గర ప్రియులారా దుఃఖిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ప్రేమ కలిగినటువంటి వాడు, ఆ గొప్ప ప్రేమను ఆయన అంత వేదనలో, అంత గాయాలతో ఉండి కూడా ఆయన తల్లిని తన శిష్యుడైనటువంటి ప్రియశిష్యుడైనటువంటి యోహానుకి అప్పగిస్తూ ఉన్నాడు. తన బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రుల విషయంలో దేవుని బిడ్డలంగా మనం ఎలాగ ఉండాలి, ఎలాగ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అనేది ఈ మాటను బట్టి మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 23 అధ్యాయం 22 వచనంలో ఒక మాట ఉంటుంది. నీ తల్లిని వృద్ధాప్యమందు ముదిమి వచ్చినప్పుడు నిర్లక్ష్యము చేయవద్దనే మాట. తల్లి ముదియమందు ఆమెను నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు. చూడండి, చాలామంది తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వారితో ప్రేమగా మాట్లాడటం మానేసి, ఏదో మనము వారికి డబ్బులు పంపిస్తున్నాం కదా, వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేశాం కదా అనే విధముగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఏ రీతిగా మనం ఉంటున్నాం ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఆ మాటను పౌలు భక్తుడు ఎపిసి రాసిన పత్రికలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఏం చేయాలా? సన్మానించాలా. సన్మానించడం అని అంటే ఏదో వాళ్ళని బాగా చూసుకుంటున్నాం, వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాం, వాళ్ళ కొరకు ఎవరినో మనుషులను పెట్టాము,
ఇలాగ ఎన్నో ఎన్నో రకాలుగా చూసుకుంటున్నాం అని నువ్వు అనుకోవచ్చు. అది కాదు సన్మానించటం అంటే. వారితో నీ ప్రేమను పంచుకోవటం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవటం, తల్లిదండ్రులకి ఇవ్వవలసినటువంటి ఆ సమయాన్ని తల్లిదండ్రులకి ఇచ్చి వారితో ప్రేమగా మాట్లాడటమే వారితో సన్మానించడం, వారిని సన్మానించడం. అలాగా చేయగలుగుతున్నామా లేదా ప్రియులారా? ఏ రీతిగా మనం ఉంటున్నామో, ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉందో మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన అంత వేదనలో ఉండి, అంత దుఃఖంలో ఉండి కూడా తన తల్లిని, తన ప్రియశిష్యుడైనటువంటి యాహానికి అప్పగించి అంటున్నాడు ఆయన, ఇదిగో ఈమె నీ తల్లి. తల్లితో అంటున్నాడు, ఈయన నీ కుమారుడని చెప్పి ఆ బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, సామెతల పుస్తకం 20వ అధ్యాయము 20వ వచనంలో, తల్లిదండ్రులను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోద్ది అని. తల్లిదండ్రులను దూషించేటటువంటి వారు చాలామంది మనకు కనబడతారు. తల్లిదండ్రులను కొట్టేవారు, తల్లిదండ్రులని దూషించేటటువంటి వారు. నిర్గమకాండంలో ఒక మాట అంటారు, నీ తల్లిని మీరు కొట్టకూడదు, మీ తల్లిదండ్రులు మీరు కొట్టకూడదు అనేటటువంటి మాట మనం చూస్తాం. వారిని బాధ పెట్టడం, వారిని దూషించటం, వాని యొక్క కన్ను లోయ కాకులు పీకుతాయి అనేటటువంటి మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఏ రీతిగా మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాం. మన ప్రభు ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నారు. ఏమిట మాదిరి అంటే, తల్లిని ఏ రీతిగా ప్రేమించాలో, ఏ రీతిగా చూడాలో, తల్లి యొక్క బాధ్యత, ఆ గొప్ప ప్రేమ ఆయనలో కనబడుతూ ఉంది ప్రియులారా. ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నాం, ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, యేసు తన తల్లిని తను ప్రేమించిన శిష్యుడి దగ్గర నుంచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడు. ఒక కుటుంబం ఉందండి, తండ్రి లేడు, తల్లి కుమార్తె, ఒకే ఒక కుమార్తె. తన తల్లి కాయ కష్టం చేసి కష్టపడి తన కూతుర్ని ఏదో రకంగా గొప్ప చదివించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంది. తన కుమార్తె చదువు కోసం ఎంతో కష్టపడి చదివించింది. కుమార్తె కూడా MBBS చదువుకుంది, ఆమెకు ఉద్యోగం వచ్చింది, డాక్టర్ అయింది, ఒక టౌన్లో ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది. ఒకసారి తల్లి అనుకున్నది, తన కుమార్తెను చూడాలి, నా కుమార్తె గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది, మంచిగా చదువుకుంది, నేను కష్టపడిన కుమార్తెను చదివించాను, ఏ రీతిగా నేను ఆశించానో ఆ రీతిగా నా కుమార్తె చదువుకుంది అని చెప్పి, నా కుమార్తెను చూడాలి అని చెప్పి, అమ్మ నేను నీ దగ్గర రావాలనుకుంటున్నానంటే సరే రమ్మంది. ఆమె ఒక మంచి ఉన్నతమైనటువంటి సిటీలో ఒక రూమ్ తీసుకుని ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంది, డాక్టర్గా చేస్తూ ఉంది. సరే తల్లి వచ్చింది, కుమార్తె కూడా ఇంటికి వచ్చింది. కుమార్తెతో పాటు అనేక మంది తన స్నేహితులు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత తల్లి పరిచర్య చేస్తుంది, వారందరికీ టీలు కాసిస్తోంది. అయ్యో నా యొక్క కుమార్తె యొక్క స్నేహితులు వచ్చారు, సహోద్యోగులు వచ్చారు అని చెప్పి ప్రేమతో వాళ్ళందరినీ కూడా మంచిగా వారికి కావలసినటువంటి మంచినీళ్ళు ఇచ్చి, టీలు ఇచ్చి అందరికి పరామర్శిస్తూ ఉంది. అయితే ఆ తోటి స్నేహితులు అడిగారు, అమ్మ ఈమె ఎవరు ఇంత చక్కగా పరిచర్య చేస్తుంది అని చెప్పి అడిగితే, ఆ కుమార్తె ఒక మాట అన్నదంట, అమ్మ నేను కొత్తగా పెట్టుకున్నటువంటి పని మనిషి ఈవిడే అని చెప్పి అన్నదంట. ఆ మాట తల్లి విన్నది ప్రియులారా. అక్కడే తన గుండె పగిలిపోయింది. ఇంతగా కష్టపడి నేను చదివితే నా కుమార్తెను ఇప్పుడు నన్ను ఒక పని మనిషిగా చూస్తుందని ఆ మాట ఆమెలో జ్ఞాపకం తెచ్చుకుంటుంది, మర్చిపోలేకపోతుంది.
ఏం చేయాలో తెలియక, అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా, ఊరు వెళ్ళిపోతాను అని చెప్పి తల్లి దగ్గర, కుమార్తె దగ్గర ఆ యొక్క సమయాన్ని అడిగి తీసుకుని బయలుదేరింది, ఇంటికి వచ్చేసింది. కానీ ఆ మాటను మాత్రం మర్చిపోలేకపోతుంది ప్రియులారా. ఆ మాట తన యొక్క గుండెల్లో అలాగే మెరుగుతూ ఉంది. ఇంత మాట అన్నది నన్ను ఒక పని మనిషిగా చూసింది నా కుమార్తె అని చెప్పి, ఎప్పుడైతే ఆ మాటను బట్టి తన ఇంటి వెనకాలే ఒక నుయ్యుంటే ఆ నూతిలో పడి సూసైడ్ చేసుకుని చనిపోయింది. చూడండి ప్రియులారా, మనుషులు ఏ రీతిగా ఉంటున్నారో. వారెంతగానో వారి జీవితకాలం అంతా కూడా తన బిడ్డల కొరకు, వారి బిడ్డల కొరకు కష్టపడి వారు తిని తినక పిల్లలను పెంచి పోషించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారిని నడిపించుకొచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల ఏ రీతైనటువంటి ప్రేమ కలిగి ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం, సిలువై పడినటువంటి వేదన, అవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవడానికి, మనకు బదులుగా మనం పొందవలసిన శిక్షణ ఆయన పొంది, మనం చెల్లించవలసినటువంటి వెలనంతా కూడా ఆయన చెల్లించి ఈ గొప్ప స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. అటువంటి ప్రభువు కొరకు తల్లిదండ్రుల ప్రేమ కంటే మన యేసు క్రీస్తు ప్రభు వారు చూపించిన ప్రేమ అది ఎంత గొప్పదో మన పట్ల. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేటటువంటి మాటను మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అనేటటువంటి మాటను, మనం పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఆయన మన కొరకు, మనం ఇంకనూ సత్తురమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పిల్లరా, అంతగా ప్రేమించినటువంటి ప్రభువు కొరకు నీ సమర్పణ ఏ రీతిగా ఉంటుంది, నీ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటుంది? సంపూర్ణంగా ప్రభువుకు మనం సమర్పించుకోగలుగుతున్నామా? సంపూర్ణంగా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, నీకిష్టము కానివి ఏదైనా నాలో ఉంటే, నీకిష్టము కానిటువంటి అవిధేయత కానీ నిషిద్ధమైనవి ఏదైనా నా హృదయంలో ఉంటే ఇప్పుడు నేను తీసివేసుకుని ఇదిగో నీకిష్టమైనటువంటి మార్గంలో నేను వస్తానయ్యా. నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చే విధంగా నేను జీవిస్తానని ఒక తీర్మానం మనం చేసుకోగలిగితే ప్రియులారా, ఎప్పుడైతే అది తీర్మానం చేసుకుని సంపూర్ణంగా ప్రభు సమర్పించుకుంటామో, ఈ శుభ శుక్రవార పండగకు, ఆరాధనకు ఒక అర్థము మనము చెప్పగలుగుతాం. ప్రభు వారికి మరింత దగ్గరగా జీవించే కృపను మనం పొందగలుగుతాం. ఆయన యొక్క చిత్తంలో మనమందరము ఉండటానికి దేవుడు కృపను గ్రహిస్తాడు. కాబట్టి అటు రీతిగా మనం సిద్ధపరచుకొని ప్రభు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కృపలో వర్ధిల్లుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.